ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఆగస్ట్ నెలలో 2024 సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ 20 వరకు 2024 సంవత్సరంలో ఏర్పడబోతోంది. దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక 5 గ్రహాలు వరుసలో బర్త్ చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు బర్త్ చార్ట్ నుంచి ఏవైనా 5 గ్రహాలు వరుసలో ఉంటే మధ్యలో ఏ రాశి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు. అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకి కలగబోతోంది. ఎలాగంటే వృషభ రాశిలో మే 1 నుంచి గురుడు అక్కడే ఉన్నాడు. అలాగే ఆగస్టు 26 నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు. ఆగస్టు 22 నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 16 నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు. ఆ తర్వాత ఆగస్టు 25 నుంచి శుక్రుడు మరి కన్యారాశిలో ఉన్నాడు. కేతు కూడా కన్యారాశిలో ఉన్నాడు. దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడిపోతుంది మొత్తం 12 రాశుల వారికి కూడా. మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతోంది, కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు, కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట. దానివల్ల ఏమిటండి, ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్గా మనకి మేషరాశి. ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది. మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక పరంగా ముఖ్యంగా. అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి. అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట. ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి, యావరేజ్గా జరుగుతూ ఉంటాయి. ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఆర్థిక పరంగా, వృత్తి, వ్యాపార, ఉద్యోగ పరంగా ఎంతో ఎదుగుదల, ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల, ఇవన్నీ కూడా కనబడతాయి. అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు, శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్తో, ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది, అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల. కాబట్టి వీళ్ళు కూడా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. ఇక తులారాశి వారికి అధమంగా ఉంటుంది. మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుందన్నమాట. ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది. ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి. అప్పులు పుడతాయి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు. భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఉబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలాటం తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి. అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం, ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు. మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలు ఉంటాయి. తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మీనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంట్, మరి అనుకున్నదంతా కూడా సాధించడం, పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైనా, కొద్దిగా బెట్టింగ్స్లోను వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట. ఈ విధంగా ఈ 12 రాశుల వారికి ఈ పంచానన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ 20 వరకు 12 రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, మిగతా రాశుల వారికి హతమంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఆగస్ట్ నెల నుంచి అక్టోబర్ 20 వరకు 2024 సంవత్సరంలో పంచానన యోగ ఫలితంగా ఈ వృషభ రాశి వారి జాతకంలో ఏం మార్పులు వస్తాయో మనం చూద్దాం. ఈ వృషభ రాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ధన పరంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే జీతాల్లో మీరు కోరుకున్నంత పెద్ద మార్పులేం కలగవు. ఇంతవరకు కూడా వృషభ రాశి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేశారు. అంతా కూడా జీతభత్యాల్లో ప్రమోషన్స్ అనేటటువంటివి మీకు చక్కగా పెరిగినాయి. మరి ఈ వృషభ రాశి వాళ్ళు మీ భార్యలంతా కూడా రెండో స్థలం కొనండి, రెండో ఇల్లు కొనండి అని మిమ్మల్ని ఎంత అడుగుతున్నప్పటికీ కూడా మా అమ్మగారు, మా అక్కలకి ఇవ్వాలి డబ్బులు, వాళ్ళ గురించి అని చెప్పేసి మీరు కొనకుండా పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. మరి ఇటువంటి మీకు ఈ నెలలో ఖచ్చితంగా ఒక నూతన స్త్రీ మీకు పరిచయం అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆమె వల్ల మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇలా మనకి ఈ వృషభ రాశి వాళ్ళు కనుక ఈ ధన విషయంలో మనకి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అండ్ మొత్తం బంధువులందరినీ కూడా మీ ఇంటికి తీసుకొచ్చి మీరు హోస్ట్ కింద మీరు భోజనాలు ఇవన్నీ పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి. మరి మీ సన్నిహితులే మీకు దగ్గరుండి మీకు వెన్నుపోటు పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కూడా అవకాశాలు ఉంటాయి. సన్నిహితులతో జాగ్రత్త, ముఖ్యంగా మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. బయట వాళ్ళు చేయడానికి ఏమో అవసరం ఉండదు. ఓన్లీ కమ్యూనిటీ కల్చర్ ఉన్నటువంటి వాళ్ళకి లింకులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారి సోదరులకి మీరు భర్తలు డబ్బులు ఇచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ అక్కలకి, వాళ్ళ అక్క కూతుర్లకి, వాళ్ళకి. మరి ఎవరైతే ఈ యొక్క శుక్రకేతువులు కలిశారు కదా, శుక్రకేతువులు ఎంతసేపు కూడా ఏంటి, మీకు శుక్రుడు అంటేనే రొమాన్స్, లవ్, దీనికి అధిపతి అనమాట. ఈ కేతువు నపుంసకత్వ ఇది. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే చేయలేకపోయినా సరే, ఏ పనైనా సరే ఆతృత ఎక్కువ అన్నట్టుగా ఈ వృషభ రాశి వారు ప్రతి దాంట్లో కూడా వేలు పెట్టడం అనేటటువంటిది ఈ పంచానన యోగ ఫలితంగా మీకు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. దానికోసం మీరు ఎవరైనా మహిళ దగ్గర కనుక అప్పులు తీసుకున్నట్లయితే ఆ మహిళ కనుక మీరు ఇన్ టైం కనుక మీరు డబ్బులు కట్టకపోతే మీ మీద మరి లైంగిక వేధింపు కేసులు పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విధంగా అపవాదులు పడడానికి అవకాశాలు ఉంటాయి. మహిళలైతే, మగవాళ్ళైతే ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికో ఒకరికి ట్రాప్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ విషయాల్లో. ఇకపోతే స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా మీరు చదవాలి. మరి వీళ్ళంతా మాకే తెలుసు, మేమేం మేధావులం అని అనుకున్నటువంటి స్టూడెంట్స్ అంతా కూడా బోల్తా పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎలా ఉంటుందండి ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో మీరు చదవాలండి అని మేము ఆశపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడానికి అవకాశం ఉంటాయి. విద్యాపరంగా మీకు ఏం టోకాలేదు, కేవలము డీవియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే ఒకళ్ళతో స్నేహం చేస్తే పర్వాలేదు, ఇద్దరు ముగ్గురితో స్నేహాలు ఇలాగనమాట.
అన్నమాట. అనవసరమైనటువంటి స్నేహాలు, తర్వాత ఫోన్లో గంటలు గంటల సోదులు అనవసరమైన వాళ్ళతో, తర్వాత మీకు లింకులు ఏర్పడిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు కిరాణా షాపులు పెట్టుకోవాలా, హాస్టల్స్ పెట్టి ఎవరో సంపాదిస్తున్నారని పులిని చూసి వాతలను లెక్క పెట్టుకున్నట్లుగా అది చాలా టీడీఎస్ వర్క్ అనమాట. టిఫిన్ సెంటర్లు పెట్టుకోండి, టీ స్టాల్స్ పెట్టుకోండి, ఆ తర్వాత చక్కగా అపరాలు అమ్ముకోండి, పూజా వస్తువులు అమ్ముకోండి, ఇవన్నీ కూడా చెప్పుల షాపులు పెట్టుకోండి, లెదర్ బిజినెస్, ఈ రకమైనటువంటి వ్యాపారాలన్నీ కూడా చాలా బాగా కలిసి వస్తాయి. మరి ఆటోమొబైల్స్, తర్వాత ఈ యొక్క ఆయిల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇనప పార్ట్స్, కారు పార్ట్లు, వెహికల్ పార్ట్స్, ఇవన్నీ కూడా. మరి ఎవరికైతే వివాహాలు కావడం లేదో అటువంటి వాళ్ళకి ఇప్పుడు వివాహాలు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి. మరి వివాహాలు అయిపోయినటువంటి వాళ్ళకి, వీళ్ళకి మగవాళ్ళకి ఇందులో ఏంటంటే మోనోప్లాజం స్టేట్కి వచ్చినటువంటి ఆడవాళ్ళలాగా వాళ్ళకి వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ వీళ్ళంతా కూడా ఈ ఈ ఈ వ్యాధితో బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. పైల్స్ విషయంలో బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలి, ఈ కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతు కిలోంపావు ఉలవల్ని ఆ చిత్రవర్ణం కలిగినటువంటి వస్తువులనిచ్చి మీరు పేద బ్రాహ్మడికి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేయండి. అలాగే మనకి చక్కగా గణేష్ మహారాజ్కి గరికె గడ్డితో మీరు ఓం గణేశాయ నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు పూజ చేసుకోండి. అలాగే ఈ విధంగా కనుక చేసి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో జరిపించుకోండి. దానికోసం మమ్మల్ని సంప్రదించండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఈ దోషాల నుంచి మీరు ఈ అక్టోబర్ 20 వరకు ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. శుభమస్తు.